బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ సభకు షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ నుంచి భారీ బల ప్రదర్శనగా కార్యకర్తలు బయలుదేరారు. గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో కాజాగూడలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించాక పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకురాళ్లతో కలిసి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్, కొండాపూర్ డివిజన్ నుంచి నాయకులు, మహిళా నాయకురాళ్లు, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ రజతోత్సవ సభకు హాజరవ్వటం గర్వంగా ఉంది అని అన్నారు. బీఆర్ఎస్ ప్రజా బలాన్ని మరోసారి నిరూపించబోయే ఈ కార్యక్రమానికి కార్యకర్తలు జెండాలు, నినాదాలతో ఉత్సాహంగా బయలుదేరారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరాల రజతోత్సవ దినోత్సవానికి మనం ఏదైతే ఇవాళ వేలాదిగా తరలి వెళ్తున్నామో, మరి కేసీఆర్ గారి మాట ఏముంటుందని చూస్తానికి ప్రజలు కూడా ఊగిలుడుతున్నారు. ఎందుకంటే గతంలో మోసపోయి గోసపడుతున్నాం అనేది ఒక ప్రజలలో ఒక నినాదం వచ్చింది. ప్రజలు ఏంటంటే మేము మోసపోయి గోసపడుతున్నాం, మాయ మాటలు నమ్మి మోసపోయి గోసపడుతున్నాం అనే విధంగా ప్రజల్లో కూడా ఈ ఇట్లా ఒక వర్షంలాగా, ఒక తుఫాన్ లాగా వచ్చింది. కాబట్టి మనము రాబోయే రోజుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విధంగా ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు జరిగే ఈ రజతోత్సవ దినోత్సవానికి మరి ఎలా జరుగుతుంది, మేము కూడా ఉంటాం మీ అంబడి అనేసి ప్రజలంతా వాళ్ళంతలా వాళ్ళే అన్నా మేము వస్తాం, మేము కూడా మమ్మల్ని తీసుకెళ్ళండి, మీ బస్సు ఉంటే బస్సులు ఎక్కుతాం, మేము ఎట్లానన్నా వస్తామనే విధంగా ముందుకు వస్తున్నారు. మరి ప్రజలల్లో ఈ చైతన్యాన్ని చూసి మరి ఆపోజిషన్ పార్టీలన్నీ కూడా ఏదో అవుతుంది, మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని. అయ్యా బీఆర్ఎస్ టీఆర్ఎస్ తెలంగాణను సాధించిన మొనగాడు కేసీఆర్ గారు. మరి ఒక ప్రపంచంలోనే ఒక రాష్ట్రాన్ని తెచ్చి అదేవిధంగా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు ఒక కేసీఆర్ గారే అని గుర్తుపెట్టుకోవాలి.